శ్రీరామ్ ఫైనాన్స్ని ఎంతకు మోసం చేశావో, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి ఎంతకి టోపీ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావో, ఆఖరికి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్నులు కూడా చెల్లించకుండా ఏ విధంగా ఎగ్గొట్టావో, ఊళ్ళో ఎంతమంది జేబులు కొట్టేశావో ఎవరికి తెలియదా నీ చరిత్ర? ఆఖరికి నువ్వు నడిపేటటువంటి హోటల్ ఏమా కోవర్ట్ నాని, ఇవాళ బెంజీ కంపెనీ దగ్గర ఒక హోటల్ నడుపుతా ఉన్నావు, జేడ్ స్వీట్స్. ఆ హోటల్లో డైరెక్టర్లు ఎవరయ్యా? ఇవాళ ఇన్ఫర్మేషన్ ది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి పరిశీలించండి. కేసినేని హోటల్స్, దానిలో ఉన్నటువంటి డైరెక్టర్లు, దాని ఓనర్లు ఎవరయ్యా అంటే ఇవాళ ఆయన కింద పనిచేసేటటువంటి ఒక గుమస్తా, పనిచేసేటటువంటి ఒక మేనేజరు. ఏం కర్మయా నీకు? ఎవడైనా తాను చేసేటటువంటి వ్యాపారానికి తన పేరు మీద చేసుకుంటారు, తన పేరు మీద దర్జాగా నడుపుకుంటారు. నువ్వు బ్యాంకులకి బురుడి కొట్టించినటువంటి 420 కాబట్టి, రేపు మాపు జైలుకి వెళ్లాల్సినటువంటి వ్యక్తివి కాబట్టి, ఆఖరికి నువ్వు చేసే వ్యాపారాన్ని కూడా నీ పేరు మీద పెట్టుకోకుండా పేర్లు మార్చి నీ గుమస్తాల పేర్లు పెట్టావు కదయా. అంతకంటే దగులుబాజీ పని ఏమైనా ఉంటుందా? ఇటువంటి చీటర్లని పక్కన పెట్టుకుని కోవర్ట్ నాని అనేటటువంటి ఒక 420 వెల్లంపల్లి, ఈ కొబ్బరి చెప్పుల మంత్రిగా పేరు సంపాదించినటువంటి వ్యక్తి, ఇటువంటి చీటర్లను పక్కన పెట్టుకుని విజయవాడలో గెలవాలి. ఎవరిపైన? ఒక కేసినేని చిన్ని గారి పైన, ఒక బోండా ఉమామహేశ్వరరావు పైన మీరు గెలవటం సాధ్యమా? ఇటువంటి చీటర్లని విజయవాడ ప్రజలు ఆదరిస్తారా? ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చీటర్లకి డిపాజిట్లు దక్కే అవకాశం లేదని తెలిసి ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ గులకరాయి డ్రామాకి తెరలేపారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా గారికి, ఏమండి రాణా గారు, మీ ప్రెస్ మీట్ ఒక జబర్దస్త్ కామెడీ షో కింద మారిపోయింది. అది తెలుసా మీకు? ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో తెలుసా మీకు? అరచేతి సైజులో ఉన్నటువంటి రాయి ముఖ్యమంత్రి గారికి తగిలి, వెల్లంపల్లికి తగిలి అట్నుంచంటే గాల్లో ఎగిరిపోయిందా? ఏమన్నా కొద్దిగా కామన్ సెన్స్తో మాట్లాడారా మీరు? ఇటువంటి డ్రామాల్లో మీరు కూడా పాత్రధారులు అవుతా ఉన్నారా? ఖచ్చితంగా దీని పర్యవసానాలు మీరందరూ కూడా అనుభవిస్తారు. రేపు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ